హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోని మెసేజ్ రూపంగా కానీ లేదంటే వాయిస్ మెసేజ్ రూపంగా కానీ షేర్ చేసినట్లయితే మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఏంటో చూసేద్దామా. రూబీ గారు చెన్నై నుంచి, లక్ష్మి గారు, అమ్ములు గారు బెంగళూరు నుంచి, ఇంకా ధనరాజ్ గారు కొవ్వూరు నుంచి, వెంకట్ గారు, ఇందిరా గారు ఇందిరాస్ కిచెన్ నుంచి, దివ్యవాణి గారు, సలీం షేక్ గారు, సంధ్య గారు, రాజు గారు, హేమకాంతి గారు, విజయ్ గారు, సత్య గారు, ఇంకా ధనరాజు గారు, మా అమ్మాయి మౌనిక, రవిశంకర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నేను పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మీ కామెంట్స్ కోసం నేను ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు కామెంట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారని. బహుశా ఈ వీడియోలోని ఎవరిదైనా మిస్ అయినట్లయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వాళ్ళ కామెంట్ని అయితే చదువుతాను. కొన్ని కామెంట్స్ అయితే మాకు కనిపించవండి. యూట్యూబ్లోని ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. అవి మా మిస్టేక్స్ కాదు. నేనైతే కామెంట్స్ కోసం వెతుకుతాను. అయితే అలా కూడా కొన్ని కామెంట్స్ అయితే కనిపించవన్నమాట. దయచేసి అది గమనించుకోగలరు. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ప్రేమించడం ఏమాత్రం తప్పు కాదు, కానీ పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడంలోని కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవలసి వస్తుంది. అవతల వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు, లేదా అంటే డబ్బు లేకపోవడం కూడా పర్వాలేదు, మాకు సమస్య లేదు అనుకొని పెళ్లి చేసుకున్నా ఏదో రకంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలానే మనం చెప్పుకోబోతున్న ఈ స్టోరీలో కూడాను సంధ్య, శ్రీధర్. మరి ఈ స్టోరీ నాకు దువ్వాడ దగ్గర నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు దువ్వాడకి వచ్చిన కొత్తల్లోని ఏం జరిగింది అనేది వీడియోలోనైతే చెప్తాను. అయితే ఇది 90స్లోని జరిగిందనమాట. అప్పట్లోనే ఏంటంటే దువ్వాడ రైల్వే స్టేషను చాలా వరకు అంటే రీసెంట్గా 2000 వచ్చేంత వరకు కూడాను అక్కడ ట్రైన్స్ అయితే ఎక్కువగా ఆగేవి కాదు. ఏదో 1-2 ఆగడం అంతేగాని పర్టికులర్గా అక్కడ ఆగడం అనేది లేదు. ఆ స్టేషన్ దాటి వెళ్ళిపోయేవారు. అయితే అలాంటి సందర్భంలో అంటే 90s టైంలోని ఇంకా అదంతా కూడాను బాగా ఫారెస్ట్ ఏరియా లాగైతే ఉండేదంట. ఆ టైంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. సంధ్య గొప్పింటి అమ్మాయి, శ్రీధరు ఆ ఊర్లోనే ఏదో ఒక చిన్న పని అయితే చేసుకుంటూ ఉండేవాడు. మరి తను చదువుకునే సమయంలోని శ్రీధర్ పరిచయం అవడంతో మెల్లగా ఇద్దరికి స్నేహం అయితే కుదిరింది. ఆ తర్వాత రోజు తను కాలేజీకి వెళ్తూ వస్తున్న సందర్భంలోని శ్రీధర్ అక్కడే ఉండడంతో తనకి కాలేజీ వరకు దేబెట్టడం మళ్ళీ తీసుకురావడం అయితే చేస్తూ ఉండేవాడు. సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్న వాళ్ళిద్దరి మధ్యలోని ప్రేమ అయితే చిగురించింది. ఆ తర్వాత పెద్దలను అయితే ఎదిరించి వాళ్ళు పెళ్లి చేసుకుందామని ఆ ఊరు వదిలి పారిపోతూ వీళ్ళైతే ట్రైన్ ఎక్కడం అనేది జరిగింది. మరి ట్రైన్లోని వీళ్ళు ఎటువంటి టికెట్ అయితే తీసుకోలేదు. అలానే జర్నీ చేసి చాలా దూరం వచ్చిన తర్వాత వీళ్ళైతే దువ్వాడ అనే ఆ రైల్వే స్టేషన్లోని దొంగదారిన దిగిపోయారు. అంటే అక్కడికి వచ్చేసరికి ట్రైన్ స్లో అవుతుంది కదా, ఆ టైంలోని వాళ్ళిద్దరూ దిగిపోయారు. అది కూడా రాత్రి సమయంలోని. దిగిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఊర్లోకి అయితే వెళ్ళారు. అదొక చిన్న మారుమూల పల్లెటూరు అప్పట్లోనే. అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ జనం అంతా కూడా చాలా మంచివాళ్ళు. శ్రీధర్కి పని ఉంది కాబట్టి ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు అనే ధైర్యంతోనైతే వచ్చేసింది శ్రీధర్తో సంధ్య. మరి అలానే ఒక దగ్గర ఇల్లు అయితే తీసుకున్నారు. అది కూడా కమ్మలి ఇల్లు తీసుకున్నారనమాట. ఆ కమ్మలి ఇంట్లోనే ఉంటూ ఏదో తను పని చేయడానికి వెళ్ళేవాడు. తిన మటుకు ఇంట్లోనే ఉండేది చదువుకున్నప్పటికీ కూడాను. ఏంటంటే బయటికి వెళ్తే మళ్ళీ తెలుస్తుంది అని వీళ్ళ పేర్లు కూడా మార్చుకొని అక్కడైతే ఉండేవారు. అయితే ఇద్దరు కూడా హ్యాపీగానైతే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఒకటే బాధ, దిగులు. అదేంటి అనంటే వాళ్ళని వదిలేసి రావడం వలన సంధ్య చాలా దిగులుగానైతే మారిపోయింది. మరి శ్రీధర్కి 2 అన్నయ్యలు, ఒక చెల్లి అయితే ఉన్నారు. సంధ్యకి చూసుకుంటే అన్నదమ్ములు ఎవరూ లేరు, కానీ
తిన తర్వాత మరొక చెల్లి అయితే ఉంది. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరువు ప్రతిష్ట వాటి కోసం అయితే తెగ పాకులాడుతూ ఉంటారు. అందుకనే వీళ్ళ సంబంధం అయితే వద్దని చెప్పేశారు. పైగా శ్రీధర్ది తక్కువ కులం. ఒకవేళ పెళ్లి గనక చేసుకుంటే తన వెనకాతలున్న చెల్లి పరిస్థితి ఏంటి, తన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని ఆలోచిస్తూ ఉండేవారు అప్పట్లోనే. మరి ఇద్దరి దగ్గర చదువుకున్న సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి. అయితే మరి శ్రీధర్ మటుకు సంధ్యని బయటికి వెళ్ళొద్దని ముందే చెప్పేశాడు. తను ఒక్కడే ఉద్యోగం వెతుక్కొని ఆ ఉద్యోగం అయితే చేసుకుంటున్నాడు. ఒక వారంలోనే తనకు ఉద్యోగం అయితే దొరికేసింది. అంతేకాదు వాళ్ళు ఉంటున్న ఆ గుడిసే వాళ్ళకి పెద్ద ప్రపంచం. ఇంకా ఒక నెల అయితే గడిచిపోయింది. అక్కడున్న వాళ్ళతోని బాగా స్నేహం అయితే కుదిరింది. మరి ఆ దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఊర్లోకి వెళ్ళాలి అని అంటే ఒక చిన్న గట్టులాగా అయితే ఉంటుంది. అప్పట్లోని అది దిగితే కింద అంతా కూడాను కొంచెంగాను లోతట్టు ప్రాంతంలా ఉండి వర్షం పడితే నీరైతే పూర్తిగా నిండిపోతూ ఉండేది. ఆ కిందనే కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక చిన్న అమ్మవారి కోవిలైతే ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద తాటి చెట్లు ఉండి మధ్యలోనే అమ్మవారి కోవిలైతే ఉంటుంది. ఆ అమ్మవారి పేరు పరదేశమ్మ. ఆ తర్వాత చుట్టూ అంతా కూడాను పొలాలు, అక్కడ పూరి గుడిసెలు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి చిన్న చిన్న ఇల్లులు అయితే కనిపిస్తూ ఉండేది. అయితే మేము అక్కడే దగ్గరలో ఉన్న పూరి గుడిసెలో ఉంటూ ఉండేవాళ్ళం. అమ్మవారికి దండం పెట్టుకొని నా పనికైతే నేను వెళ్తూ వస్తూ ఉండేవాడిని. సంధ్య మటుకు ప్రతిరోజు స్నానం చేసి అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కుకొని వస్తూ ఉండేది. మరి ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఒకరోజు సంధ్య నా దగ్గరికి వచ్చి, ఏమండి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, నాకు చాలా బోర్గా ఉంది, ఇక్కడ ఏదో కొత్త సినిమా వచ్చిందంట కదా, తీసుకువెళ్ళరు అని అడుగుతుంది. ఎప్పుడు అడిగిన సంధ్య అలా అడిగేసరికి సరే అయితే సాయంత్రం ఆటకి వెళ్దాము అని చెప్పాడు శ్రీధర్. సరేనంటూ చాలా సంతోషంగానైతే ఉంది. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి మరి సంధ్య శుభ్రంగా రెడీ అయిపోయి శ్రీధర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈలోగా శ్రీధర్ రానే వచ్చాడు. సరే ఇంకా ఇద్దరు కూడాను రెడీ అయ్యి బయలుదేరదాం అనుకునే సమయానికి మబ్బులు పట్టి ఆకాశమంతా కూడాను నీలంగానైతే మారిపోయింది. ఇప్పుడెలా అని అంటూ ఉంటే దాందేముంది, గొడుగు వేసుకొని వెళ్ళిపోదాంలే. సరేనని చెప్పి శ్రీధర్ అయితే సైకిల్ తీశాడు. ఇద్దరు కూడాను ముందైతే కాస్త నడుచుకొని వెళ్ళి ఆ తర్వాత సైకిల్ ఎక్కి కూర్చుంది సంధ్య. ఇంకా తను జోరుగానైతే తొక్కుతున్నాడు, ఎక్కడ వర్షం పడితే ఇద్దరు తడిచిపోతారని. సైకిల్ అలా ముందుకు వెళ్తుంది. వీళ్ళు దువ్వాడ నుంచి కూర్మాన్పాలెం అయితే వెళ్తున్నారు. కూర్మాన్పాలెం దగ్గర అక్కడ జంక్షన్లో ఒక పెద్ద హాల్ అయితే ఉంది. ఆ హాల్కి అయితే వెళ్తున్నారు. అయితే మరి దువ్వాడ నుంచి కూర్మాన్పాలెం రావడం కోసం మధ్యలోని వీళ్ళు షార్ట్కట్ మార్గాన్ని అయితే ఎంచుకున్నారు. ఎందుకనంటే అక్కడి నుంచి వస్తే చాలా తక్కువ దూరంలోనే వీళ్ళు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయచ్చు అనమాట. ఆ ఏరియా అంతా ఎలా ఉంటుంది అని అంటే చుట్టూ పొలాలు, మధ్యలోని చిన్నగా దారి అయితే ఉంటుంది. అది కూడా మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు అంట వెళ్తూ ఉంటే రాళ్ళు రప్పలు గోతులు గుంతలు కాలువలు ఇవన్నీ దాటుకొని లోపలున్న చిన్న కాలనీలోకి అయితే రావాలి. అక్కడి నుంచి వీళ్ళు కూర్మాన్పాలెం వెళ్ళడం చాలా సులువు. అయితే మరి అక్కడి నుంచి తార్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. మరి వచ్చే దారిలోని మామిడి తోటలు అయితే చాలానే ఉంటాయి. ఆ మామిడి తోటల్లోకి ఎవరు వెళ్ళి కాయలు తెంపకుండా ఉండేందుకు కౌలుకి ఇచ్చిన వాళ్ళందరూ కూడాను కుక్కలను అయితే పెంచుతూ ఉంటారు. అవి ఎవరైనా అటుపక్క తోట వైపు వెళ్తున్నా లేదా అంటే కాయలు ఏమైనా కోసినా వాళ్ళ వెనకాతలు అయితే పడతాయి. ఎవరైనా ఆ దారంట వెళ్తున్నా కూడాను వారిని చూసి గట్టిగట్టిగా అరుస్తూ వాళ్ళ వెనకాతల పరుగులైతే తీస్తూ ఉంటాయి. భయపడి ఎవరైనా పరిగెట్టారో అంతే సంగతులు, వాళ్ళని ఈడ్చుకుపోతాయి. మరి ఈ సంగతులన్నీ కూడాను ప్రతిరోజు వెళ్తూ వస్తూ ఉన్న శ్రీధర్కి అయితే బాగా తెలుసు. పాపం తెలియందంతా సంధ్యకే. మరి సంధ్య సైకిల్ మీద కూర్చొని ఏవేవో మాట్లాడుతూ కబుర్లాడుతూ అలా ముందుకైతే వెళ్తున్న సందర్భంలోని కుక్కలనైతే చూసింది. అంతే గట్టిగా అరుస్తూ భయపడుతుంది. ఏయ్ అస్సలు అరవద్దు, ఏమీ అసలు వాటి కాసే చూడొద్దు, అసలు పట్టించుకోకు, అవి దగ్గరికి వస్తాయి, వాసన చూసి అవే వెళ్ళిపోతాయి, నువ్వు గాని అరిచినా పరిగెట్టినా వాటి చేతికి చిక్కినట్లే, నోరు మూసుకొనుండు, లేకపోతే కళ్ళు మూసుకో అని చెప్తున్నాడు. సరేనంటూ బాబోయ్ బాబోయ్ అంటూ కళ్ళు మూసుకుంది. వెళ్ళిపోయాయా అని అడుగుతోంది. ఈలోగా కొంచెం దూరం సైకిల్ వెళ్ళేసరికి సైకిల్ అయితే ఆగినట్టుగా అనిపించింది. కళ్ళు తెరవాలా వద్దా అని అడుగుతుంది. వద్దు అని చెప్తున్నాడు. ఈలోగా తన కాలు మీద ఏదో చల్లగా తాకింది. కాలుని కొంచెంగా విదిలించింది. ఆ తర్వాత మెల్లగా కుక్కల అరుపులు అయితే వినబడుతున్నాయి.
భయంతోని కళ్ళిప్పకుండా గట్టిగా అలానే మూచుకుంది. ఇంకొంతసేపటికి మళ్ళీ సైకిల్ అయితే మొదలైంది. అవి వెళ్ళిపోయాయా అని కంగారు పడుతూ అడుగుతుంది. వెళ్ళిపోయాయి, కంగారు పడుకు, చూడు అని అంటున్నాడు. చూస్తే అవి దూరంగా వెళ్ళిపోయాయి. హమ్మయ్య అనుకుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిందో లేదో. అక్కడున్న గుంతలు గతుకుల వలన కుదిపినట్టుగానైతే అయిపోతుంది. దిగి నడుద్దామా అని అంటుంది. సరే అంటూ దిగి ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు సైకిల్ని తోసుకుంటూ. మరి కొంచెం ముందుకు వెళ్ళారో లేదో, అక్కడ ఒక చిన్న కాలువ అయితే పారుతూ ఉంటుంది. ఆ కాలువలోకి దిగి మళ్ళీ అవతలకి అయితే వెళ్ళాలన్నమాట. ఆ కాలువ పెద్దగా ఎక్కువ నీరైతే ఉండదు. ఇద్దరు నడిచి వెళ్ళిపోయారు. మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి మరొక ఊరైతే కనిపిస్తుంది. అదే చెప్పాను కదా, కాలనీ లోపల నుంచి వెళ్ళాలి అని. అక్కడంతా కూడా తార్ రోడ్ అయితే ఉంటుంది. మరి అలా వెళ్తున్న సందర్భంలోనే ఆ చివరికి వచ్చేసరికి ఒక ఇల్లు అయితే ఉంటుంది. ఆ ఇంటి దగ్గర ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. ఆ చెట్టు చూడ్డానికే అతి భయంకరంగా ఉంటుంది. దానిపైన ఎన్నో రకాల పక్షులు అయితే వాళ్తూ అరుపులు అరుస్తూ ఉంటాయి. చీకటి సమయంలోని ఆ చెట్టు కింద నుంచి వెళ్ళాలి అంటే అందరికీ భయమే. అక్కడ ఒక శ్మశానం కూడా ఉంటుంది. మరి అవన్నీ దాటుకొని వీళ్ళైతే తార్ రోడ్డు ఎక్కేశారు. చక్కగా సైకిల్ మీద ఒక 5 నిమిషాల్లోనే హాల్కి అయితే తీసుకువెళ్ళిపోయాడు. జనం నిండుగానైతే ఉన్నారు. నువ్విక్కడే ఉండు అని చెప్పి సైకిల్ స్టాండ్లో పెట్టేసి వచ్చి తన భార్యతోని ఇక్కడే నించో, నేను టికెట్స్ తీసుకువస్తాను అని చెప్పి టికెట్లు అయితే తీసుకున్నాడు. మరి తన భార్య దగ్గరికి వచ్చి ఏదో సాధించిన వాళ్ళలాగా నించొని నవ్వుతూ ఉన్నాడు. ఏంటి, ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగింది సంధ్య. ఏం లేదు, నీ కోరిక తీర్చేస్తున్నాను. మొదటి కోరిక కాదనకుండా తీరుస్తున్నాను. మరి నాకేమిస్తావు అని అడుగుతున్నాడు. మీరు ఏది కావాలంటే అది ఇస్తాను. సరే కానీ ఇందులోని ఫైట్స్ బాగుంటాయంట కదా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయంట కదా. ఆహా, ఈ సంగతి నీకెలా తెలుసు అని అడుగుతున్నాడు. అదా, మన పక్కింటి ఆంటీ మొన్న మ్యాగజైన్ ఇచ్చింది, అందులోని వేశారు, అప్పుడే చూశాను, అందుకనే ఈ సినిమాకి తీసుకువెళ్ళమన్నాను అని అంటుంది. మరి చిరంజీవి గారి సినిమా ఎవరు తగ్గుతారు చెప్పండి? ఆయన 90sలో బీభత్సంగా క్రేజ్ అయితే ఉండేది. ఇప్పటికీ అలానే ఉందనుకోండి. అయితే చిరంజీవి గారి ఫస్ట్ రిలీజ్లోనే చూడాలి అని చాలామందికి ఆశ అయితే ఉండేది. అలానే వీళ్ళు కూడా వెళ్ళారు. సినిమా అంతా చూసేశారు. బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వద్దాం అనుకునే సమయంలోని బయటకు వచ్చేసరికి అప్పటికే 9:30 అయితే అవుతుంది. మరి చాలా చీకటిగానైతే ఉంది. రోడ్డు మీద నుంచి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా దూరం అయితే అయిపోతుంది. అలా అని షార్ట్ కట్లలో వెళ్తే దొంగలేమైనా ఉంటారేమో అనే భయం ఉంది. అయినా కూడా బయటపడకుండా ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ సైకిల్ని తొక్కుకుంటూ ఆ కాలనీ లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ చింత చెట్టు అయితే దాటవలసి ఉంది. ఆ చింత చెట్టు అంతా కూడాను పక్షులతోని అరుపులు, తీతికి పెట్టులు అయితే తెగ అరుస్తున్నాయి. అవి వింటూ ఉంటే సంధ్యకి భయం వేస్తుంది. శ్రీధర్, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. మరి ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి కదా. తెల్లవారు వెళ్తే బాగున్ను. మరి తెల్లవారు వెళ్ళాలంటే నాకు పని ఉంటుంది కదా, ఎలా కుదురుతుంది? సర్లే, దాని గురించి ఆలోచించుకు, ఏదైనా మాట్లాడు అని అంటున్నాడు. సరే, ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ చుట్టూ అంతా చీకటి వలన భయంగా అటు ఇటు దిక్కులు చూస్తూ తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియకుండా మాట్లాడుతుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళారు. అక్కడేమో ఒక చిన్న ఇల్లు అయితే ఉంది. బయటన వాళ్ళు బల్బు ఉంచడం వలన అక్కడంతా కూడా కొంచెం వెలుతురుగానైతే ఉంది. హమ్మయ్య అనుకున్నారు. మరి అక్కడితోని సంధ్య అయితే సైకిల్ దిగిపోయింది. నడుచుకొని వెళ్దాం, ఇక్కడి నుంచి గుంతలవి కదా, మళ్ళీ రాత్రప్పుడు కనిపించకపోతే ఇబ్బంది అని అంటుంటే సరేనని ఇద్దరు దిగిపోయారు. మెల్లగానైతే నడుస్తున్నారు. వాళ్ళు వెనకాతల ఎవరో నడుస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. సంధ్య ఉలిక్కిపడి వెనక్కైతే తిరిగి చూసింది. చేయకూడని పెద్ద పొరపాటు. రాత్రి సమయంలోని అలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఎవరైనా మనం వెనకాల వస్తున్నారు అని అనిపించేటప్పుడు అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకనంటే రాత్రి సమయాల్లోని నెగిటివ్ ఎంటిటీస్ ఏవైనా వెనక్కి వచ్చేటప్పుడు ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి చూస్తామో అవి ఆహ్వానిస్తున్నట్టుగా ఫీల్ అయ్యి మనతోనైతే వచ్చేస్తాయి. మరి అదే జరిగింది. ఒకసారిగా తన ఒళ్ళంతా కూడాను పులకించిపోయింది. ఒళ్ళంతా చల్లగానైతే అయిపోయింది. నాకు భయం వేస్తుంది శ్రీధర్ అని అంటుంది. ఎందుకు భయం, నేనున్నానుగా, పద అంటూ ముందుకైతే వెళ్తున్నాడు. అప్పటికే బాగా మబ్బులు పట్టేసి ఉండడంతోనే చల్లగా గాలి అయితే వీస్తుంది. అది ఎలా అంటే అక్కడున్న మట్టిని లేవదీస్తూ సుడిగుండంలా తిరుగుతూ వీళ్ళ వైపు అయితే వస్తుంది. అది చూస్తున్న సంధ్య ఇంకా భయపడిపోతుంది. ఏం కాదులే, పద పద అంటూ గబగబా నడుస్తున్నారు.
ఈలోగా చిన్న చినుకు మొదలయ్యి ఒకేసారి పెద్ద వానగా మారిపోయింది. అంతే, వాళ్ళకి వర్షం తాకిడికి తట్టుకోవడానికి ఏదైనా చెట్టు కిందకు వెళ్ళి నించుందామన్నా కూడాను అక్కడంతా కూడా చుట్టూ బీడు భూమి, రాళ్ళు రప్పులు తప్ప ఇంకేమీ లేదు. దూరం నుంచి అయితే చెట్లు ఉన్నాయి కానీ అవన్నీ కూడా తోటల్లోకి వెళ్ళి నించుంటే అంతే సంగతులు. కుక్కలుంటాయని భయం. ఇంకా అక్కడి నుంచి త్వరగానైతే పరిగెడుతున్నట్టుగా నడుస్తూ వెళ్తున్నారు. పూర్తిగాను ఒళ్ళంతా తడిచిపోయింది ఇద్దరికీ కూడాను. ఇద్దరూ వణికిపోతున్నారు. చలి కూడా వేస్తుంది. ఈ సమయంలోని ముందుకు వెళ్ళేసరికి కొంచెంగా వాళ్ళ వెనకాతల ఎవరో గజ్జలు కట్టుకొని నడుస్తుంటే ఎలా శబ్దం వినబడుతుందో అలా అయితే వినిపిస్తుంది. వెంటనే సంధ్య శ్రీధర్ చేయి పట్టుకొని, నీకు అది వినిపిస్తుందా? మన వెనకాతల ఎవరో వస్తున్నారు అని అంటుంది. సంధ్య, ఏం మాట్లాడుకు, నువ్వు పద, వెనక్కి చూడకు అని చెప్తున్నాడు శ్రీధర్. సరేనంటూ నడుస్తోంది కానీ తనకాసే ఎవరో చూస్తూ వెనకాతల నుంచి నడుస్తూ ఉన్నట్టుగానైతే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంతే, ఎందుకో సంధ్య చూడకూడదనుకుంటూనే వెనక్కి అయితే తిరిగింది. అంతే, అలా ఉండిపోయింది. సంధ్య, సంధ్య, ఏమైంది నీకు? కదులు అని అంటుంటే కదలకుండా వెనక్కి తిరిగి అలానే చూస్తున్నట్టుగా ఒక బొమ్మలాగా నించొని ఉండిపోయింది. ఒక పక్క వర్షం హోరెత్తిపోతుంది. సంధ్య మటుకు అక్కడే నించొని కదలకుండా అటుముంకే చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు. సంధ్య, సంధ్య, ఏమైంది నీకు అంటూ సంధ్యని స్పృహలోకైతే తీసుకువచ్చాడు శ్రీధరు. ఏం లేదు అంటూ భయపడిపోతూ, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ అక్కడి నుంచి తొందరగా నడుచుకొని ముందుకైతే వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్తున్న సమయంలో వాళ్ళు ఎంత ఫాస్ట్గా నడుస్తూ ఉంటే అంతకన్నా ఫాస్ట్గా వెనకాతల నుంచి ఎవరో వాళ్ళని ఫాలో అవుతున్నట్టుగా అయితే సంధ్య కనిపిస్తుంది. శ్రీధర్ చేయి గట్టిగా పట్టుకొని, ఏమండి, నాకు భయం వేస్తుంది, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు, మన వెనక వస్తున్నారండి, భయం వేస్తుంది అని అంటే, అదంతా నీ భ్రమ, అక్కడ ఎవరు లేరు, వర్షం కదా అందుకే అలా అనిపిస్తుంది, నువ్వేం మాట్లాడుకు, పద అంటూ తన చేయి గట్టిగా పట్టుకొని మరో చేత్తో సైకిల్ని పట్టుకొని ముందుకైతే నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళారో లేదో అక్కడ వాళ్ళకి ఇంకొక అడ్డంకి అయితే ఎదురైంది. వర్షం వలన, ఆ నీటి వలన ఆ కాలువ ఏదైతే ఉందో అది పూర్తిగా పొంగిపోయింది. అంతే, మరి కాలువలోకి దిగి అవతల సైడ్కి అయితే వెళ్ళాలి. మరి అంత నీరు పారుతున్న సమయంలోని కాలువలోకి దిగితే ఖచ్చితంగా కొట్టుకుపోవడం ఖాయం. దానికి తోడు సైకిల్ ఒకటి. ఎలా వెళ్ళాలరా దేవుడా అని ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఇంకా అటుపక్క దారుందేమో చూద్దాం పద అంటూ సంధ్యను తీసుకొని ఆ కాలువ దారంటే తిన్నంగానైతే నడుచుకొని వెళ్తున్నాడు. ఆ దారి తనకి కూడా తెలీదు. ఎటు వెళ్తుంది ఈ దారి, అసలు ఎక్కడైనా కాలువ దాటడానికి ఆస్కారం ఉందేమో అని ప్రయత్నిస్తున్నాడు కానీ అసలు తన వలన కావట్లేదు. అంతా కూడాను నిర్మానుష్యంగానుంది. పైగా చుట్టూ తుప్పలు ముళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా భయపడుతున్న వాళ్ళిద్దరూ కూడాను బిక్కుబిక్కుమనుకుంటూ ముందుకైతే అడుగులు వేస్తున్నారు. ఈలోగా కొంచెంగాను వర్షం అయితే ఆగింది. ఇంకా చల్లటి గాలి వీయడం మొదలుపెట్టింది. సంధ్యకి ఎవరో తన చేతులతోని తాకుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. తనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అక్కడెవరూ లేరు. ఈలోగా దూరం నుంచి ఒక తెల్ల చీర కట్టుకొని ఒక ఆమె నడుచుకుంటూ వీళ్ళ ముందుకే వస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. అది చూసిన శ్రీధరు అవాక్కై అలానే ఉండిపోయాడు. ఈ సమయంలో ఈమె ఇక్కడేం చేస్తుంది, ఎవరీమే అని అనుకుంటున్నాడు. సంధ్య కూడా భయపడుతూ, శ్రీధర్, ఇక్కడి నుంచి వద్దు, మనం వచ్చిన దారంటే వెళ్ళిపోదాం, ఏదో రకంగా కాలువలోకి దిగిపోదాం, వర్షం కూడా తగ్గింది కదా, వెళ్ళొచ్చు, ఇప్పుడు ప్రయత్నించడంలో తప్పులేదు కదా అని అంటుంది. ఆ మాటలకి శ్రీధర్ అయితే సరే అయితే వెళ్ళిపోదాం పదా అంటూ మళ్ళీ వెనక్కి అయితే తిరిగారు. ఇంక గబగబా నడుచుకుంటూ అక్కడికైతే వెళ్ళిపోయారు. మధ్యలోని శ్రీధరు అసలు అమ్మాయి ఎవరు అని చెప్పి వెనక్కి అయితే తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అలా అమ్మాయి కనిపించకపోవడంతోనే అమ్మయ్య అనుకున్నాడు. సరే, ఇంకా ఎప్పుడు వెళ్ళే దారంటే వీళ్ళైతే వచ్చేశారు. వర్షం పూర్తిగా ఆగిపోవడం వల్ల ఆ ఏట్లో ఉన్న నీళ్లు కొంచెంగా తగ్గుముఖం అయితే పట్టాయి. ఇంకా సరే, కాస్త కూస్తో కనిపిస్తుంది కదా, దిగిపోతాం రా అంటూ గబగబా అయితే ఆ గోతులోకి దిగారు. ఇంక ఎప్పుడైతే వాళ్ళు అలా దిగారో అక్కడ మళ్ళీ అదే అమ్మాయి అవతల ఒడ్డు నుంచి నించొని కనిపిస్తుంది. అంతే, వీళ్ళిద్దరికీ జడుపు పుట్టుకుంది. అమ్మో, ఎవరీమే, అసలు ఎందుకు మనం వెనకపడుతుంది, నాకు భయం వేస్తుంది శ్రీధర్ అని అంటూ ఉంది. ఏం భయం లేదు, పద వెళ్ళిపోదాం, దాన్ని పట్టించుకోకు అంటూ కాలువ అయితే దాటేశారు. కాలువ దాటి పైకి ఎక్కుతూ ఉంటే సంధ్య చీర చెంగు పట్టుకొని
కాలువలోకైతే లాగుతుంది ఆ మనిషి. అది చూసేసరికి సంధ్య గట్టిగా అరవడం మొదలుపెట్టింది. శ్రీధర్కి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు తను శ్రీధర్ కనిపించడం లేదు, కేవలం సంధ్యకి మాత్రమే కనిపిస్తుంది. ఏమైంది సంధ్య, ఎందుకలా అరుస్తున్నావు, రా రా అని అంటున్నాడు. ఈ అమ్మాయి నా చెంగు పట్టుకొని లాగేస్తుంది శ్రీధర్, చూడు ఇది మనిషిలా లేదు దెయ్యంలా కనిపిస్తుంది అని భయపడుతూ గట్టిగానైతే అరిచింది. ఇంకంతే. శ్రీధరు ఏం లేదు సంధ్య, నువ్వే చూసుకో ఒకసారి వెనక్కి అని అంటున్నాడు. వెనక్కి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అమ్మయ్య అనుకుంటూ గబగబా పైకైతే వచ్చేసింది. నాకు భయం వేస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని గబగబా నడుచుకుంటూ ఇంటివైపు అయితే వచ్చేశారు. మరి అక్కడే ఉన్న అమ్మవారి గుడిలోని ఎప్పుడు వెళ్తున్నటప్పుడు వస్తున్నటప్పుడు దండం పెట్టుకోవడం వీళ్ళకి అలవాటైన పనే. అయితే మరి శ్రీధర్ దండం పెట్టాడు కానీ సంధ్య మటుకు దండం పెట్టకుండా అలానే ఇంటివైపు అయితే వెళ్ళిపోయింది. ఇంకా రాత్రి సమయంలోని ఇద్దరు బాగా తడిచిపోయి ఉండడం వల్ల నేను స్నానానికి వెళ్తానని శ్రీధర్ అయితే ముందు స్నానానికి వెళ్ళిపోయాడు. మరి సంధ్య మటుకు ఏంటో విచిత్రంగానైతే ఉంది. ఒక పక్కనైతే కూర్చొని అలా ఇల్లంతా కూడా కొత్తగా చూస్తున్నట్టుగా చూస్తోంది. ఈలోగా స్నానం చేసుకొని వచ్చిన శ్రీధర్, నువ్వు కూడా వెళ్ళు స్నానం చేసుకో, అసలుకే తడిచిపోయి ఉన్నావు కదా అని అంటే శ్రీధర్ దగ్గరికి వచ్చి గట్టిగానైతే కౌగిలించుకుంది. అంతే. ఏమైంది నీకు, తడి బట్టలు చేసేసావు మళ్ళీ, నాకు నీకు స్నానం చేయమన్నాను కదా సంధ్య, వెళ్ళు అని అంటుంటే కాదు కాదు అంటూ శ్రీధర్ మీద అయితే పడుతుంది. ఇంకా శ్రీధర్ కూడా వద్దని చెప్పడు. ఆ తర్వాత ఇద్దరునైతే పడుకున్నారు. తెల్లవారు లెగ్చేసరికి సంధ్యకి బాగా జ్వరం అయితే వచ్చేసింది. సంధ్య సంధ్య నేను పనికి వెళ్ళాలి, తొందరగా లెగు అని అంటూ ఉంటే సంధ్య మటుకు లేవకుండా అలానే పడుకొనుంది. ఏమైంది నీకు అంటూ దగ్గరికి వెళ్ళి తడిమి చూసేసరికి జ్వరంతోనుంది. అయ్యో నీకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతున్నాడు. వద్దొద్దు తగ్గిపోతుందిలే, నువ్వు పనికి వెళ్ళు, నాకేం కాదులే అని అంటుంది. ఏం వద్దు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇంజెక్షన్ చేయిద్దాం, ఆ తర్వాతే అని అంటున్నాడు. వద్దని చెప్పానా, నీకు కదా చెప్తే అంటూ గట్టిగానైతే కసురుకుంది. సంధ్య ఎప్పుడూ అలా మాట్లాడదు, చాలా సాఫ్ట్గానైతే ఉంటుంది. అలాంటిది సంధ్య అంత ర్యాష్గా మాట్లాడేసరికి శ్రీధర్ మనసుకి చివుకుమంది. సరే అయితే నువ్వు జాగ్రత్త, సాయంత్రానికి గనక తగ్గకపోతే మటుకు హాస్పిటల్కి వెళ్లాల్సిందే అని చెప్తూ శ్రీధరు పక్కింటామెకి, మా ఆవిడకి కొంచెం బాగాలేదు, చూసుకోరా, ఇంట్లో ఏం వండలేదు, బియ్యం కావాలంటే ఇస్తాను, కొంచెం వండి పెట్టేరా అని అడుగుతున్నాడు. అయ్యో దాందేముంది బాబు, కొంచెం తీసుకువెళ్ళి ఇస్తానులే, భోజనం నేను పెడతానులే, నువ్వు వెళ్ళు, ఏం పర్వాలేదు అని చెప్తుందా పెద్దామె. సరేననుకొని తనైతే పనికి వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఇల్లంతా చీకటిగానైతే ఉంది, కనీసం లైట్ కూడా వేయలేదు. ఇదేంటి చీకట్లో ఉన్నావు, లైట్ వేయలేదే అంటూ లైట్ ఆన్ చేసేసరికి అక్కడ సంధ్య పక్కన ఏదో నీడ పడుకున్నట్టుగానైతే కనిపించింది. ఒక్కసారిగా తుల్లి పడ్డాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. సంధ్య ఒకరిదాగే పడుకొనుంది. పొద్దున్న ఎలాగైతే పడుకుందో ఇప్పుడు కూడా అదే స్థితిలోనైతే ఉంది. సంధ్య సంధ్య అంటూ లేపుతూ ఉంటే మెల్లగానైతే లేచి కూర్చుంది. ఏంటి, ఏం తెలియదా, పక్కింటామె వచ్చి నీకేమి ఇవ్వలేదా అని అడుగుతున్నాడు. ఇచ్చింది, కానీ నాకే తినబుద్దయ్యలేదు, కడుపులో అంతా తిప్పుతుంది, వద్దు నాకేమీ వద్దు అని అంటుంది. సరే సరే నేను వండుతాను, కొంచెంగా ఏదో ఒకటి తిని ట్యాబ్లెట్ అయితే వేసుకో, ఇదిగో నీకోసం ట్యాబ్లెట్లు కూడా తెచ్చాను అంటూ గబగబా వెళ్ళి తనైతే వంట చేసేశాడు. ఇంకా భోజనం కలుపుకొని తీసుకువచ్చి సంధ్యకి పెట్టబోతుంటే, నాకు వద్దు చెప్తున్నాను కదా కడుపులో తిప్పుతుందని, వద్దు నువ్వు తినేసేయి అని అంటుంది కోపంగా. ఇదేంటి సంధ్య ప్రవర్తన ఇలా ఉంది అని అనుకున్నాడు. ఒక్క ముద్ద తిను సంధ్య, నువ్వేదైనా తింటేనే కదా ట్యాబ్లెట్లు వేసుకోవడానికి అవుతుంది అని అంటూ ఉంటే, వద్దని చెప్పాను కదా అంటూ తన చేతిలో ఉన్న పళ్ళాన్ని లాక్కొని మళ్ళీ తను వచ్చి గట్టిగానైతే పట్టుకుంది. సంధ్య ప్రవర్తన తనకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇంతకుముందు సంధ్య ఇలా ఉండేది కాదు, ఎందుకో అలా ప్రవర్తిస్తుంది. ఇంకా ఏమీ అనలేక సంధ్యకి వాళ్ళు దూరం అయ్యారు కదా, అందుకే జ్వరంలో ఇలా ఉందేమో అని అనుకున్నాడు. అంతేగాని వేరేలా అర్థం చేసుకోలేదు. ఇంకా తెల్లవారిపోయింది. మళ్ళీ అదే తీరు. సంధ్య పడుకొనే ఉంది, లేవట్లేదు, స్నానం కూడా చేయలేదు. 2 రోజుల నుంచి స్నానం చేయకుండా అలానే ఉన్నావే, స్నానం చేయి సంధ్య, కొంచెంగా ఏదో ఒకటి తిను, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఖాళీ కడుపుతోనైతే ఉన్నావు, పైగా కడుపులో నొప్పి వస్తుంది తిప్పుతుంది అని కూడా చెప్తున్నావు, పద పద అంటూ స్నానానికి వెళ్ళమంటే, వద్దన్నానా, ఎందుకలా నన్ను ఇబ్బంది పెడతావు,
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అసలా ఇక్కడ ఉండొద్దు అని గట్టిగానైతే గచ్చురుకుంటుంది. ఆ మాటలకి తనకైతే ఏదో డౌట్ అయితే వచ్చేసింది. ఏదో అయింది సంధ్యకి అని భయపడుతున్నాడు. ఇంకా తను బయటికి వచ్చేసి తలుపు అయితే తాళం వేసేశాడు. పక్కింటికి వెళ్ళి ఆ మామగారికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అంతే, ఆమె అలా ఉండిపోయి, నీకు అసలు బుద్ధుందా లేదా? రాత్రిపూట అమ్మాయిని ఆ దారంట తీసుకొస్తావా? అయినా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఒరిస్సా నుంచి ఒక జంట మీలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండేవారు. అదే మధ్యలో ఆ ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంట్లోనైతే ఉండేవారు. ఆ పక్కనే కదా ఆ చింత చెట్టు. అయితే ఏం జరిగిందో తెలీదు, కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. 4 నెలలు అయ్యిందో లేదో ఇద్దరి మధ్యన గొడవలు అయితే మొదలయ్యాయి. ఆ పిల్లడు ఊరికనే తాగి వచ్చి ఆ పిల్లనైతే కొడుతూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఏం జరిగిందో తెలీదు, ఆ పిల్ల కడుపుతూ ఉందని అందరికీ తెలిసింది. అయినా కూడాను ఆ పిల్లని శుభ్రంగా కొట్టేస్తూ ఉండేవాడు తాగొచ్చి. ఆ పిల్ల ఇంక తట్టుకోలేక ఒకరోజు మందులేవో వేసుకొని ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని ఉండిపోయిందంట. ఆ తర్వాత ఆ పిల్ల చనిపోయింది. ఆ పిల్ల శవానికి అంత్యక్రియలు కూడా సరిగ్గా చేయలేదు ఆ తాగుబోతోడు. ఆ తర్వాత మరి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఆ పిల్ల ఆత్మ మటుకు అక్కడే ఆ చెట్టు కింద తిరుగుతూ ఉంటుందని, ఎవరైనా ఎవరూ లేని సమయాల్లోని అటుపక్కకు వెళ్ళినా, లేదా సాయంత్రం సమయాల్లో కానీ రాత్రి సమయాల్లో కానీ వెళ్ళినా వాళ్ళకి ఆవహించేస్తుంది. ముఖ్యంగాను చిన్నపిల్లలకి, నీలాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తొందరగా పట్టుకుంటుంది. వాళ్ళ వెనకాల రావడం, వాళ్ళని జడిపించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుందని ఇక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటూనే ఉంటారు. మీకు తెలీదా అని అంటుంది. తెలీదండి, తెలీదు. మా ఆవిడికైతే అదే పట్టిందంటారా అని అంటున్నాడు. ఏమో మరి. అసలేది నీ భార్య ఏది అని అంటే, అదుగోండి తలుపు వేసి తాళం వేసి వచ్చేసాను అని చెప్తున్నాడు. గొప్ప పనే చేసావులే, పద పద ఏమైనా చేసుకోగలదా అంటూ ఇద్దరూ అయితే లోపలికి వెళ్ళారు. అప్పటికే పక్కింటి వాళ్ళ కోడిపిల్లని ఎలా తీసుకువచ్చింది. దాన్ని అలా బతుకుంటుండగానే చీల్చుకొని తినేస్తూ ఉంది. అలా చూసేసరికి ఇద్దరూ నిర్ఘాంతపోయి అలానే ఉండిపోయారు. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ ఉంది అతి వికారంగాను. చీచీ, ఏం తింటున్నావు నువ్వు సంధ్య అంటూ చేతుల దగ్గర నుంచి లాక్కోబోతే తన చేతిని గట్టిగా కరిచేసింది. అంతే, గట్టిగా అరుస్తూ శ్రీధర్ అయితే ఏమైంది సంధ్య నీకు అని అడుగుతున్నాడు. ఉండు, నువ్వు అలా దగ్గరికి వెళ్ళకు అంటూ ఇక్కడే ఉండు, నేను బయట నుంచి సహాయం తీసుకొస్తానంటూ బయటికి వెళ్ళి ఆమెకు తెలిసిన ఒక అతన్ని అయితే తీసుకువచ్చింది. 2-3 ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అక్కడికైతే వచ్చి విచిత్రంగానైతే చూస్తున్నారు. నాకు మటుకు ఒక పక్కన భయం అయితే వేస్తుంది. ఈలోగా అతన్ని వచ్చేసరికి అతన్ని చూసి సంధ్య గబగబా వెనక్కైతే పరిగెడుతుంది. వెనకతలా ఇంకొక డోర్ ఉంటుంది. ఆ డోర్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పెరట్లోకి వెళ్ళిపోయింది. అతను గట్టిగా అరిచి, అమ్మాయిని పట్టుకొని ఇక్కడికి తీసుకురండి అని మాతోనైతే చెప్పారు. ఇంకా ఏవేవో మంత్రాలు చదువుతూ అక్కడే కూర్చొని ఇల్లంతా కూడా ప్రక్షాళన అయితే చేస్తున్నారు. ఈలోగా సంధ్య మా పెరట్లో నుంచి మరొక పెరట్లోకి వెళ్ళిపోయి పారిపోతుంది. సంధ్యని పట్టుకోవడానికి 4 అయితే వెళ్ళాము. మొత్తానికి ఎలాగైతేనే సంధ్యని గట్టిగా పట్టుకొని ఇంటికి ఈడ్చుకొని తీసుకువచ్చాము. సంధ్యని చూడగానే సంధ్య మీద మంత్రాలు చదువుతూ విభూది అయితే వేశాడు. అంతే, సంధ్య అలానే అక్కడే ఉండిపోయింది. ఎలా అంటే తన ఒళ్ళంతా కూడాను ఫ్రీజ్ అయినట్టు అలానే కదలకుండా ఉంది. కళ్ళు మటుకు కదుపుతుంది ఇటు అటు. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆ కళ్ళు ఎర్రగా మారిపోయి మా అందరినీ కూడా విచిత్రంగానైతే చూస్తుంది. ఇంకా వెంటనే తన దగ్గరికి వచ్చి, నువ్వెవరో నాకు తెలుసు, మర్యాదగా ఈ అమ్మాయిని వదిలిపెడతావా లేకపోతే ఈ సీసాలో బంధించేనా అని అడుగుతున్నాడు అతను. ఆ మాటలకి మాట్లాడకుండా కళ్ళు మటుకు తిప్పుతుంది అటు ఇటును. సరే, నువ్విలానే ఉన్నావంటే ఖచ్చితంగా నేను బంధించేస్తాను, పదా అంటూ లోపలికైతే లాక్కు వెళ్ళి తన నెత్తి మీద కొన్ని నిమ్మకాయలు అయితే కోశారు. దిష్టి తీసి ఆ నిమ్మకాయలనైతే తలో వైపు విసిరేశాడు. ఆ తర్వాత ఇంకేవో మంత్రాలు చదువుతుంటే, నేను వెళ్ళిపోతాను, వదిలే నన్ను, నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ఆ మాటలు సంధ్య మాటలైతే కాదు. సరే, ఇంకా సంధ్యకి ఏవో పరిహారాలు చేసి ఒక తాయెత్తునైతే కట్టాడు. ఇంకా అది మీ దగ్గరికి రాదు, ఇదిగో ఇది మరో తాయెత్తు, ఇది చేతికి అయితే కడుతున్నాను. ఇది గనక ఈ 3 రోజుల్లో వీడిపోయిందంటే ఖచ్చితంగా అది మళ్ళీ వచ్చి మీ ఆవిడ మీద అయితే పడుతుంది. అందుకనే ఇది వేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చేతికైతే కట్టేశాడు. మరి పరిహారాలు చేసి తనైతే వెళ్ళిపోవడం జరిగింది. మా దగ్గర
ఏమీ లేనందుకు అతనికి ఏమీ ఇచ్చుకోలేకపోయాం. ఒక 500 రూపాయలు మాత్రమే ఇచ్చాను. అప్పట్లో 500 చాలా ఎక్కువ. ఇంకా అంతా పూర్తయింది. అందరూ ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. సంధ్య అలానే పడుకొని ఉంది. సంధ్యను లేపడం ఇష్టం లేక ఇల్లంతా శుభ్రం చేసి మొత్తంగాను అన్నం కూడా వండేసి సంధ్యనైతే లేపాను. సంధ్య సంధ్య అంటూ. సంధ్య లేచి కూర్చుంది. నా కాసు చూస్తూ ఏమైందండి అసలు నాకు అని అడుగుతుంది. ఏం లేదులే, ఇదిగోరా అన్నం తిను అంటూ వేడివేడి అన్నం కలిపి పెట్టేశాను. ఇంకా నేను కూడా తిని బాగా నీరసంగా ఉండడంతోనే పడుకున్నాను. మధ్యరాత్రిలోని ఎవరో పిలుస్తున్నట్టుగా సంధ్యకైతే వినబడిందంట. సంధ్య సంధ్య ఇటురా ఇటురా అంటూ పిలుస్తున్నట్టుగా, నేనిక్కడున్నాను రావా అని పిలుస్తున్నట్టుగానైతే వినబడుతుందంట. ఇంక సంధ్య లేచి కూర్చుంది. చుట్టూ అంతా కూడా చూసుకుంది. తనకి ఎవరూ కనిపించలేదు. సరే ఇంక తను ఏది పట్టించుకోకుండా పడుకుండిపోయింది. మర్నాడు తను నాకన్నా ముందుగానే లేచి ఇంట్లో పనంతా కూడా చక్కబెట్టేసి నాకు బాక్స్ కూడా కట్టేసింది. నేను నా పనికి కూడా వెళ్ళిపోయాను. ఇంకా సంధ్యకి బాగుందిలే అని అనుకున్నాను. సంధ్య కూడా తన పనులన్నీ చేసుకొని గుడికి కూడా వెళ్ళొచ్చింది. బొట్టు కూడా పెట్టుకుంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలోని ఆ రోజు రాత్రి మళ్ళీ అలానే సంధ్యకి ఈసారి కల్లో కనిపించి, సంధ్య నువ్వు నాతో వస్తానన్నావుగా, మళ్ళీ ఎందుకు ఇలా రావా నాతోని? మనిద్దరం చక్కగా ఉండొచ్చు. ఇదిగో నా కడుపులోని బాబున్నాడు తెలుసా, నీకు కూడా అలాంటి బాబు కావాలా అని అడుగుతుంది. ఆ మాటలకి సంధ్య పూర్తిగాను మైమర్చిపోయింది. అవును, నాకు కూడా బాబు కావాలి అని అంటుంది తన కడుపు మీద చెయ్యి పెట్టుకొని. అందుకనే మరి నాతో రా, ఇదిగో నేను పెరట్లోనే ఉన్నాను. నిమ్మ చెట్టు కింద నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. త్వరగా రా త్వరగా రా అని పిలుస్తుంది. ఆ మాటలకి సంధ్య పూర్తిగాను తన మాయలో పడి లేచి పెరట్లోకి అయితే వెళ్తుంది. అది చూస్తున్న శ్రీధరు బాత్రూంకి వెళ్తుందేమో అని అనుకున్నాడు. మరి బయటికి వెళ్ళిన సంధ్య పెరట్లో ఆ నిమ్మ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి నించొని మాట్లాడుతుంది. ఇంకొంతసేపు అయ్యేసరికి సంధ్య ఇంకా రాకపోవడంతో శ్రీధర్ లేచి వెళ్ళి చూసేసరికి ఆ నిమ్మ చెట్టు దగ్గర ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగానైతే కనిపిస్తుంది. ఏమైంది సంధ్య, అక్కడెందుకున్నావు అనేసరికి వెంటనే అదైతే మాయమైపోయింది. సంధ్య నిద్రమత్తులోని మళ్ళీ అలానే వెనక్కి తిరిగి బాత్రూంకి వచ్చిందండి అంతే అనుకొని లోపలికొచ్చి మళ్ళీ పడుకుండిపోయింది. తెల్లవారి యథావిధిగా ఎప్పట్లాగే తన పనంతా పూర్తి చేసేసింది. శ్రీధర్ కూడా తన పనికైతే వెళ్ళిపోయాడు. ఈలోగా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్న సందర్భంలోని తన చేతుకున్న తాయెత్తు పడిపోయింది. అదైతే చూసుకోలేదు. అంతే మరుక్షణం తన్నొచ్చి పట్టుకుంది. ఇంకంతే మళ్ళీ మొదటి తీరు ఏంటేంటో చేస్తుంది. ఇంట్లోనే ఉంది. తలుపులన్నీ కూడా వేసేసుకొని లైట్లు కూడా వేసుకోకుండా అలానే కూర్చొని ఉంది. సాయంత్రం శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇల్లు చీకటిగానైతే ఉంది. ఏంటిది లైట్లు వేసుకోకుండా ఉంది అంటూ తలుపైతే కొట్టాడు. వస్తున్నానంటూ తలుపైతే తీసింది. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంచావు, లైట్ వేయాలని తెలీదా, సాయంత్రం అయిపోయింది కదా అంటూ లైట్ అయితే వేశాడు. అదా పడుకొనున్నానులే అందుకనే అని అంటుంది. సరే గాని తొందరగా అన్నం వడ్డించు, ఆకలి వేస్తుంది అని అంటున్నాడు శ్రీధర్. అంతే వెనక నుంచి వచ్చి మళ్ళీ గట్టిగానైతే పట్టుకుంది శ్రీధర్ని. నాకు చిరాగ్గా ఉంది ఇప్పుడేంటి అని అంటున్నాడు. అప్పుడే నా మీద చిరాకు పుట్టేసిందనమాట, నేనంటే నీకు ఇష్టం లేదు కదూ అంటూ వేరేగా మాట్లాడడం మొదలుపెట్టింది. చాచా అలాంటిదేం లేదు, ఆకలి వేస్తుంది, ముందు అన్నం వడ్డించు, నేను స్నానం చేసి వస్తానని గబగబా స్నానానికి అయితే వెళ్ళిపోయాడు. తను స్నానం చేసి బయటకు వచ్చేసరికి సంధ్య వంటగదిలోని వంట చేస్తూ పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. తన చీర కాలుతోంది. అది చూసుకొని సంధ్య అలానే వండుతూ కనిపించింది. సంధ్య ఏమైంది నీకు అంటూ దగ్గరికి వెళ్ళి మంటలను అయితే ఆపేశాడు. ఏమైంది నీకు, ఇంత పరధ్యానంగా ఉంటున్నావా అంటూ తిడుతున్నాడు. ఏమో నాకేం తెలియలేదు, అయినా నువ్వు ఈ మధ్య నన్ను తిడుతున్నావు, నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు అంటూ అలుగుతుంది. ఆ మాటలకి అయ్యో నిన్నెందుకు ప్రేమగా చూసుకొని చెప్పు, అందుకే కదా మా వాళ్ళని అందరినీ వదిలేసి నీ గురించి ఇక్కడికి వచ్చేసాను అని అంటున్నాడు. అయితే మరి నేను రాలేదా అంటూ ఏదో ఒక చిన్న విషయానికి గొడవ అయితే తీస్తుంది. నువ్వు ఇలా గొడవాడితే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని శ్రీధర్ అయితే అంటున్నాడు. వద్దు అంటూ గట్టిగానైతే పట్టుకుంది. ఈసారి శ్రీధరు పోనీలే పాపం అని ఊరుకున్నాడు. మరి ఇద్దరు కూడా భోజనం అయితే చేసేశారు. శ్రీధర్ పడుకున్న సమయానికి
సంధ్య లేచి మళ్ళీ పెరట్లోకి అయితే వెళ్ళింది. అదే నిమ్మ చెట్టు దగ్గర నించొని ఏంటేంటో మాట్లాడుతోంది. తన జుత్తంతా కూడా విరగబూసుకొని అక్కడే నించొని నిమ్మ చెట్టు కాసి చూస్తూ ఏవేవో మాట్లాడుతుంది. నవ్వుతుంది, ఏడుస్తోంది. తన కడుపు వంక చూసుకుంటుంది. ఈలోగా శ్రీధర్ ఎందుకనో లేచి చూసేసరికి పక్కన సంధ్య లేకపోవడంతోని సంధ్య సంధ్య అని అరుచుకుంటూ బయటికైతే వెళ్ళి చూశాడు. ముందునైతే లేదు. వెనకతలు తలుపు తీసుండడంతోని పెరడ్లోకి వెళ్ళి చూసేసరికి మళ్ళీ అదే అక్కడే నించొని ఏవేవో మాట్లాడుతుంది. ఏ సంధ్య అంటూ గట్టిగా పిలుస్తూ వెళ్ళి తన భుజం మీద అయితే చెయ్యి వేశాడు. వెనక్కి తిరిగి కోపంగానైతే తను చూస్తుంది. కళ్ళు రెండు ఎర్రగానైతే మారిపోయి ఉన్నాయి. ఏమైంది నీకు అంటూ భయపడుతూ దగ్గరకైతే తీసుకున్నాడు. నన్ను వదలరా, వదులు వదులు అని గట్టిగానైతే మాట్లాడుతుంది. ఏంటి, ఏమైంది నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావు? సంధ్య సంధ్య మెలకువలోకి రా అని అంటున్నాడు. ఈలోగా మళ్ళీ నార్మల్గానైతే మారిపోయింది. అప్పుడే చూశాడు చేతికి ఉండాల్సిన ఆ తాయెత్తు లేదని. అంతే, పూర్తిగా అర్థమైపోయింది శ్రీధర్కి. ఇప్పుడెలా అనుకుంటూ సంధ్యని మెల్లగా తీసుకువచ్చి మంచం మీద పడుకోమన్నాడు. తను కిందన పడుకున్నాడు. అలానే అబ్జర్వ్ చేస్తూ తను ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. మళ్ళీ కొంతసేపటికి లేచి కూర్చొని బయటికైతే వెళ్ళబోతుంది. సంధ్య అంటూ గట్టిగా పిలిచి మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టాడు. ఆ రాత్రి అయితే ఎలాగో గడిచిపోయింది. మర్నాడు తెల్లవారుజామునే పక్కింటికి వెళ్ళి ఆ పెద్దామని పిలుచుకొని వచ్చారు. ఇలా జరిగింది అని అంటే మళ్ళీ ఆ పెద్దాయనకి చెప్పాలి అంటూ పెద్దాయన దగ్గరికి అయితే వెళ్ళారు. మరి ఇలా జరిగింది అని చెప్తే కనీసం 3 రోజులు కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయావు. నువ్వేం భర్తవయ్యా? నీ భార్య దాని చేతుల్లో చిక్కి చనిపోయినా పర్వాలేదా అని గట్టిగానైతే అరిచాడు. లేదు స్వామి, లేదు, ఈసారి అలాంటి తప్పు జరగదు. నా భార్యని మీరే రక్షించాలి అని అంటున్నాడు. సరే అంటూ తనకేదో అనుమానం వచ్చింది. అది అది అంటూ నీతో అదేమైనా కలిసిందా అని అడిగాడు. అంతే. అవును అని చెప్పేసరికి ఎంత పని చేశావు? నీకు ఆ మాత్రం ఇంగితం లేదా? పిల్లకి బాలేదు, ఈ సమయంలో ఇలాంటి పనులేంటి అని అంటున్నాడు. లేదు స్వామి, తనే అలా అని అంటే సరే సరే పద పద అంటూ గబగబా ఇంటికైతే వెళ్ళారు. ఇంట్లో చూసేసరికి మరి అక్కడ ఎక్కడ కూడాను సంధ్య అయితే కనిపించడం లేదు. సంధ్య సంధ్య అంటూ అంతా కూడా వెతుకుతున్నాడు. మరి పొరుగింట్లోని ఒక బాలింత అయితే ఉంది. అలా బాబుని ఉయ్యాల్లోనైతే వేసి ఆవిడ వంట ఏదో చేస్తున్న సమయంలోని ఈ సంధ్య వెళ్ళి ఆ బాబుని ఎత్తుకొని పరిగెడుతుంది. అంతే, అది చూసిన వీళ్ళందరూ కూడాను గబగబా వెళ్ళి సంధ్యని అయితే గట్టిగా పట్టుకున్నారు. పాపం వాళ్ళ తాలూకు వాళ్ళందరూ వచ్చి బాబుని లాక్కుంటూ ఉంటే సంధ్య గట్టిగానైతే పట్టేసింది. బాబు గట్టిగా ఏడుస్తున్నాడు. వీడు వీడు నా బాబు, నా బాబు, వదలండి వదలండి అని గట్టిగా అరుస్తూ బాబుని గట్టిగా నొక్కేస్తుంది. ఇంక తన చేతుల్లో నుంచి ఏదో విధంగా ఆ బాబునైతే లాక్కున్నారు. ఈలోగా స్వామీజీ గారు దగ్గరకు వచ్చి తన నుదుటి మీద ఏవో మంత్రాలు చదువుతూ బొట్టునైతే పెట్టారు. అంతే, అలానే నించొని ఉండిపోయింది. తన్ని జాగ్రత్తగా ఇంట్లోకైతే తీసుకువచ్చారు. అందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఈ పిల్లకి దెయ్యం పట్టింది, అదుగో అక్కడుండేది కదా అదే. ఆ పిల్ల కడుపుతో ఉన్నప్పుడు చనిపోయింది, ఇప్పుడేమో ఈ పిల్లని పట్టి ఇలాగా అని అనుకుంటున్నారు. మరి మొత్తానికి ఆ రోజు సాయంత్రం మొదలుపెట్టిన పూజ 1 గంట వరకునైతే అయ్యింది. ఆ తర్వాత అమ్మాయికి ఎన్నో రకాల దిష్టిలు అయితే తీశారు. తల మీద నుంచి పసుపు నీళ్లతోని స్నానం చేయించి పక్కనే ఉన్న అమ్మవారి గుడికి అయితే తీసుకువెళ్ళమన్నారు. తన తలలోని ఒక పాయని తీసి జడలాగా అల్లి తన్ని గట్టిగా పట్టుకొని ఆ దెయ్యాన్ని బయటకు వచ్చేటట్టు చేసి ఒక సీసాలోనైతే బంధించేశారు. మరి గుడికి తీసుకువెళ్ళి అమ్మవారి దర్శనం చేయించి ఇంటికైతే తీసుకువచ్చాను. ఆ రోజు అందరూ వెళ్ళిన తర్వాత నేను సంధ్య అయితే పడుకునున్నాం. ఈలోగా సంధ్య దగ్గరికి వచ్చి తన కడుపు మీద చేయి వేసి ఎవరో నిమురుతున్నట్టుగానైతే అనిపించిందంట. సంధ్య తుల్లిపడి లేచి కూర్చుంది. చూసేసరికి ఒక పండు ముసలామె. జుట్టంతా నెరిసిపోయింది, ఒళ్ళంతా పసుపు, పెద్ద బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదుతనము ఉట్టిపడుతుంది. ఆమె మెడలో వేసుకున్న ఆ నల్లపూసలు, ఆ గాజులు అవన్నీ చూస్తుంటే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అలానే నాకు తెలియకుండానే చేతులెత్తి మొక్కుతున్నాను. సంధ్య సంధ్య, భయపడుతున్నావా తల్లి? భయపడకు, నేనున్నానుగా. నిన్ను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. ఇంక నీకే భయం లేదు, సరేనా? నీ కడుపులోని బాబున్నాడు, జాగ్రత్త. ప్రతిరోజు నా దగ్గరికి రా అని అంటుంది. అమ్మా, ఇంతకీ మీరెవరు అని అడుగుతుంది సంధ్య. నేనా?
ప్రతిరోజు నా దగ్గరికి వస్తావు కదా, మర్చిపోయావా? నా కళ్ళల్లోకి చూడు అంటూ నేను అలా చూసేసరికి ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయింది. అంతే, సంధ్య అమ్మ పరదేశమ్మ తల్లి, అది నువ్వేనా అంటూ లేచి కూర్చుంది. చేతులు రెండు అలానే జోడించి ఉంది. తన కళ్ళంట నీరు అలానే వస్తూ ఉంది. పక్కనున్న శ్రీధరు, ఏమైంది సంధ్య మళ్ళీ నీకు అని అంటున్నాడు. తనకేమీ అర్థం కాలేదు. ఏం లేదండి, నాకు నాకు అమ్మవారు కల్లోకి వచ్చారు అని అంటుంది. సంధ్యకి వచ్చిన కళ అయితే నాతో చెప్పింది కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. అమ్మవారిని తలుచుకొని పడుకుంది కదా, అందుకనే అలా అని అనుకున్నాను. ఆ తర్వాత ఒక వారం తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, మా ఆవిడ కడుపుతో ఉంది. నిజంగానే అమ్మవారే వచ్చి చెప్పింది అని అప్పుడైతే అర్థం చేసుకున్నాను. మరి ఇదండి మా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంటు. ఇందులోని దెయ్యము ఉంది, దేవత కూడా ఉంది. మరి మేము ఎప్పుడూ కొలిచే ఆ దేవత ఇప్పటికీ కూడాను మా మనసులోనే అలానే ఉంది. ప్రతిరోజు ఆ అమ్మకి దండం పెట్టుకొని మా పనులు అయితే మొదలు పెడుతూ ఉంటాం. మరి మాకైతే పండంటి బాబు అయితే పుట్టాడు. అమ్మవారు ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. 90స్లోని ఎక్కువగాను అమ్మవారి గుళ్ళు అక్కడ అంటే దువ్వాడ రైల్వే స్టేషన్ చుట్టూ కూడాను నాగమ్మ తల్లి, ఇంకా పరదేశమ్మ తల్లి, దుర్గాలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, ఇలా అమ్మవారి గుళ్ళు చాలానే ఉన్నాయి. నిప్పులు గుండాలు తొక్కడాలు, అమ్మవారు వచ్చి సత్యం చెప్పడాలు ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉండేవి. మరి ఆ సమయంలోనే ఇది కూడా జరిగింది. మరి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. రేపటి సరికొత్త రియల్ హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ కలుద్దాం. మ్యూజిక్ పెట్టకుండా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే ఇది కంటిన్యూ చేద్దాం, ఓకేనా?